మనకి ముఖ్యంగా 3 ఉద్రేకముల గురించి మన శాస్త్రం చెప్తోంది. ఉద్రేకములు. అవేంటి అంటే శోకోద్రేకము, మోహోద్రేకము, అలాగే క్రోధోద్రేకము. ఈ 3 భయంకరమైన ఉద్రేకాలట. ఇవి ఉంటే వివేకం పోతుంది. అయితే క్రోధోద్రేకం అన్న వెంటనే క్రోధం. కోపం వేరు, క్రోధం వేరు. కోపం వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ క్రోధం అన్నది మాత్రం ఒక్కొక్కసారి మనసు గట్టిగా పట్టుకుంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇంద్రియ నిగ్రహం ఉండదు. ఆ క్రోధంలో ఎలా ప్రవర్తిస్తామో మనకే తెలియదు. పాపాలు చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోతాం. నచ్చినన్ని మాటలు అనేస్తాం, అవతల వాళ్ళని దూషిస్తాం, ఏవేవో అంటాము, ఏదేదో ప్రవర్తిస్తాం. ఇవన్నీ కోపంలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి క్రోధము అన్నది పెద్ద ఉద్రేకం. అది వచ్చినప్పుడు వివేకం కోల్పోతాము. ఇక మోహోద్రేకం, మోహము అంటే ప్రతిదీ మనకి కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, వాళ్ళ దగ్గర ఉంది మన దగ్గర కావాలి. పోనీ భగవంతుడు అవి ఇచ్చేస్తే అక్కడితో ఆగదు మన మనస్సు, మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటుంది. అందుకే ఈ మోహము అన్నది చాలా భయంకరమైనది. ఒక్కొక్కసారి మంచి విషయాలకైతే పర్వాలేదు, ఒక్కొక్కసారి ఏవి మనకి పనికిరావో, ఏది మనకి చాలా హానికరమో వాటిని కూడా మనసు కోరుకుంటూ ఉంటుంది. మోహం వైపు అడుగులు వేస్తూ ఉంటాము. సత్యంతో పని లేదు, ధర్మంతో పని లేదు, అవతల వాళ్ళని పీడించి ఏడిపించి మన కోరికలు మనం తీర్చుకుంటాం. ఇది మోహం. కాబట్టి ఈ మోహోద్రేకంలో కూడా వివేకం అన్నది ఉండదు, విచక్షణ అన్నది ఉండదు. ఇక శోకం. విపరీతమైన శోకం వస్తే అందరూ తప్పు చేసినట్టుగానే మనకు కనిపిస్తారు. మనకి పెద్ద కష్టం వస్తుంది. ఆ సమయంలో ఈ కష్టానికి ఎక్కడొక్కడ నేనే కారణం, ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా. ఎందుకు అంటే మనకి కష్టాలు రావడము అంటే మనం దుఃఖాన్ని అనుభవించటం. ఈ దుఃఖాన్ని ఎందుకు అనుభవిస్తున్నాం అంటే దానికి ఎవరో కారణం కాదు, భగవంతుడు కూడా కాదు, మనం ఈ జన్మలోనో గత జన్మలోనో అంతకుముందు జన్మల్లోనో చేసుకున్న కర్మల యొక్క ఫలితాలు, ముఖ్యంగా పాపపు కర్మల యొక్క ఫలితాలు. అవి పూర్తిగా వాటిని అంటే మనం అనుభవించాలి కదా. అందుకే భగవంతుడు అనుభవింపచేసేటట్టుగా ఒక మనిషి రూపంలోనో, లేకపోతే ప్రకృతి రూపంలోనో, పరిస్థితి రూపంలోనో మనకి తీసుకొస్తూ ఉంటాడు ఈ దుఃఖాన్ని. అప్పుడు విపరీతమైన శోకం కలుగుతుంది. కానీ అంత శోకంలో కూడా వీడే కారణము, లేకపోతే ఈ పరిస్థితి కారణము, నా జాతకం బాగాలేదు, గ్రహాలు కారణం అని అనుకోకుండా వివేకంతో భగవంతుడిని నమ్ముకుంటూ శోకాన్ని ఎదుర్కొనే ధైర్యం నాకు ఇవ్వు తండ్రి, దానికి తగ్గ జ్ఞానం ఇవ్వు. ఎందుకు వచ్చింది ఈ శోకం? ఎక్కడైనా నేను చేసిన తప్పు ఉందా? లేదు. ఒక్కొక్కసారి తప్పు కనిపించదు, కానీ మనకి విపరీతమైన బాధ కలుగుతూ ఉంటుంది.